అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందూ బంధువులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మనకు అతి తొందరలో జాన్వర్ ఫస్ట్ అంటే మన న్యూ ఇయర్ కాకపోయినా మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేది కావచ్చు, మనకు అకాడమిక్ ఇయర్ ఎండ్ అయ్యేది కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనకు జాన్వర్ నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విద్యార్థులకి, గృహిణులకి, ఎంప్లాయీస్‌కి ప్రతి ఒక్కరికి కూడా అది జాన్వరి వచ్చింది అంటే చాలా టెన్షన్‌గా ఉంటుంది. అంటే మనం కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకోవాలి అంటే జాన్వరి ఫస్ట్ నుంచి నేను ఈ పని చేయాలి, ఈ పని చేస్తే బావుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. స్టార్ట్ చేయాలని కూడా జాన్వరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్‌గా అయితే జాన్వరి కోసం మనం వెయిట్ చేయని అవసరం లేదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటామో అదే మంచి టైము, మంచి రోజు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనం వాటన్నిటికంటే కూడా ఒక పాయింట్, ఒక ట్రిగ్గర్ అనేది మనకుంటుంది. ఈ రోజు నుంచి అయితే నేను ఈ పని స్టార్ట్ చేస్తే నాకు బాగా జరుగుతుంది. కాబట్టి నేను ఈ పని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికి కూడాను మనము లాస్ట్ ఇయర్ 2025 కంప్లీట్ కావచ్చు. అయిపోయింది. ఇంకా ఇప్పుడు 2026 నేను ఏం చేశాను 25లో? ఏమి చేసుంటే బావుండేది? ఎలా చేసుంటే బావుండేది? ఎలా చేయకుంటే బావుండేది? అనేటటువంటి అన్నీ కూడా మనకు అవగాహనకొచ్చేస్తుంటాయి. అక్కడ జరిగినటువంటి మిస్టేక్స్‌ని ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా వాటిని కరెక్షన్ చేసుకుంటూ 2026లో ఎలాంటి రిజల్యూషన్స్‌తో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక పాయింట్ చాలామంది కామెంట్ చేసేది ఏమి అంటే, మేడం నేను చాలా అనుకుంటాను, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. నేనెందుకు ఇంకా ఇక్కడే ఉన్నానని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ నేను కొద్ది దూరం మూవ్ అయిన తర్వాత నేను కొంచెం ఆగిపోతూ ఉన్నాను అనేది చెప్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు మన బలాలు, బలహీనతలు అనేది మనం కంపల్సరీ పేపర్ మీద పెట్టాలి. అంటే మనం వెళ్ళాలనుకున్నటువంటి లక్ష్యం వైపు పయనించాలి అంటే దానికి నాకున్నటువంటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి 2 మనం రాసుకున్నాము అంటే బలాలు, బలహీనతలు సపరేట్ చేసుకున్నాము అంటే ఎప్పుడు మనకు ఎక్కువ పర్సెంటేజ్ బలాలున్నాయి, తక్కువ పర్సెంటేజ్ బలహీనతలున్నాయి అంటే ఈ బలహీనతలను బలంగా మార్చుకోవాలి అంటే మనం ఎలాంటి వ్యూహాలు రచించుకోవాలి, ఎలాంటి కమిట్మెంట్ అనేది మనకు అవసరమవుతుంది, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాల్సిందొస్తుంది, ఇది నా వలన అవుతుందా కాదా అనేది కంపల్సరీ చేయాలి. మరి అన్నీ చేసేస్తాం. జాన్వరి అంతా కూడా స్టార్ట్ చేసి ఒక 1 మంత్ వరకు చాలా సీరియస్‌గా కష్టపడతాం మనం. మరి తర్వాత ఏమైతుంది అంటే స్టాప్ అయిపోతుంది. యాజ్ యూజువల్ ముందు మనం ఎలా ఉన్నామో అలాగే తయారైతూ ఉంటాం. దానికి కారణం ఏంటి? అన్నిటికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే 2 కారణాలుంటాయి. ఏంటి? దాని వలన నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాను. నాకు రెస్పెక్ట్ వస్తుంది. ఇంకొకటి, అదంటే నీకు ఎక్కువ అంటే ప్యాషన్ అంటాం కదా! ఆ పని కోసమే నేనున్నాను, అది మాత్రమే నేను చేయగలను అనేటటువంటి ఒక దృఢ సంకల్పం. కానీ మనం ఒక నిర్ణయం తీసుకోకపోవడానికి గూడా 2 కారణాలున్నాయి. ఏంటి అంటే, మనకు భయమన్నా ఉండాలి, బద్ధకమన్నా ఉండాలి. ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకునేటప్పుడు ఇది నేను చేరగలనా? ఇది నేను ఆహ్, నిర్ణయించుకున్నాను అంటే ఇది నేను చేరకపోతే అందరు నన్ను చూసి నవ్వుతారేమో, అందరు నన్ను తక్కువగా అనుకుంటారేమో, నాకున్నటువంటి ఆహ్, ఏదైనా ఒక నాలెడ్జ్ కావచ్చు, ఒక టైమ్ ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ నేను చేయగలనా? అనేటటువంటి భయముండాలి. లేదు, బద్ధకమన్నా ఉండాలి. ఇప్పుడు నేను చదవాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి, ఈ ర్యాంక్ నాకు రావాలి అని నేను ఒక కమిట్మెంట్ ఇచ్చేసాను అనుకోండి సొసైటీకి,
నేను మళ్ళీ ఈ టయానికి లేయాలేమో, ఈ టయానికి చదవాలేమో, ఈ టైమంతా నేను బుక్ దగ్గరే ఉండాలేమో, నాకున్నటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుంది గదా! కంఫర్ట్ జోన్ అనేది దూరం అయిపోతుందేమో, నేను కంఫర్ట్ జోన్‌లో ఉంటే చాలా సేఫ్‌గా ఉన్నాను కదా! ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఏమొచ్చింది? మరి నేనెందుకు ఇంత స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక గోల్ అనేది ఏర్పరచుకునేటప్పుడు మనకు ఇది నేను చెయ్యొచ్చు అనుకునేటటువంటి మూమెంట్‌లో కూడా మనం దాన్ని చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే భయము, బద్ధకము. ఈ రెండిటిని కన్నా మనం వదిలేసాము అంటే 2026లో మనం ఏదైతే అనుకున్నామో అది చెయ్యవచ్చు. ఈ భూమి మీద ఒక మనిషి ఏదైనా సాధించారు అంటే 100% మనం గూడా సాధించగలము. ఎందుకు అంటే మనం గూడా మనుషులం కనుక. వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? మనం దాని మీద ఫోకస్ చేయలేదంతే. అదంటే మనం ఒక ఇష్టాన్ని ఏర్పరచుకోలేదంతే. కాబట్టి ఎవరైనా ఒక పని చేశారు అంటే, ఆ పని మనం గూడా చేయగలము. ఈ భయము, బద్ధకము అనే వాటిని గన మనం పక్కన పెట్టేసాము అంటే, ఆల్‌మోస్ట్ మనం అనుకున్నటువంటి లక్ష్యానికి అంతా లైన్ క్లియర్ అయిపోయినట్టే. కాబట్టి అందరూ కూడా ఏవైతే 2025లో చేసి, ఇలా కాకుంటే బాగుండు, ఇలా చేయకుంటే బాగుండు, ఇలా అనకుంటే బాగుండు, ఇలా నేను డెసిషన్ తీసుకోకుంటే బావుండు, ఇలా నా అడుగు వేయకపోయుంటే బావుండు అనుకునే వాళ్ళంతా అవన్నీ కరెక్షన్స్ చేసేసుకొని, అక్కడనే వదిలేసి, ఇప్పుడు కొత్తగా మీరు రాసేటటువంటి డైరీలో సక్సెస్, సక్సెస్, సక్సెస్ అనే విధంగా ప్రతి ఒక్కటి మీరు తీసుకున్న నిర్ణయము మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా మీ బలాలు, బలహీనతలు 2 గూడా టాలీ చేసుకొని, బలహీనతలను బలాలుగా మార్చేసుకొని, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికి గూడా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్.